ఒకప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. వారికి అమృతం కావాలి. అందుకే మందర పర్వతాన్ని దండగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించి సముద్రాన్ని బలంగా మదించటం ప్రారంభించారు. ఆ మదనం సమయంలో సముద్రం నుంచి అనేక అద్భుతమైన రత్నాలు బయటకొచ్చాయి. దేవతలు ఆశ్చర్యంతో చూస్తుండగా చివరికి ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలిగింది. ఆ వెలుగులో నుంచి తామర పువ్వుపై కూర్చుని లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె అందం అపూర్వం. చేతిలో తామర పువ్వు, ముఖంలో కరుణ, శాంతి. ఆమెను చూసి దేవతలు, అసురులు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. కానీ లక్ష్మీదేవి ఆలోచించింది. ఎవరు ధర్మవంతులు? ఎవరు ప్రపంచాన్ని కాపాడగలరు? చివరికి ఆమె మహావిష్ణువును ఎంచుకుంది. ఆయనలో ఉన్న ధర్మం, శాంతి, రక్షణ శక్తిని చూసి ఆయననే తన వరుడుగా ఎంచుకుంది. లక్ష్మీదేవి మహావిష్ణువుకు వరమాల వేసింది. అప్పుడు దేవతలు ఆనందంతో పుష్పాలు కురిపించారు. ఆకాశం మొత్తం మంగళధ్వనులతో నిండిపోయింది. అప్పట్నుండి లక్ష్మీదేవి సంపదకు ప్రతీకగా, మహావిష్ణువు రక్షకుడిగా ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని కాపాడుతున్నారు.